మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జీవితంలో 3 ముళ్ళు 7 అడుగులు పడే ముహూర్తాన్ని ఆచితూచి ఎంచుకుంటారు. నెలల తరబడి ఎదురు చూసైనా మంచి ముహూర్తాలు, బలమైన ముహూర్తాలే కోరుకుంటారు అందరూ. ఇక అట్లాంటి ముహూర్తాలు కోరుకున్న వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ వరకు చాలా మంది పోస్ట్పోన్ చేసుకొని మరి ఇవాళ పెళ్ళిళ్ళు పెట్టుకున్నారు. ఇక ఏప్రిల్ నెల 18వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి. 28వ తారీఖు ఇక ఇవాళ మనకి ఎరకనే 23వ తారీఖు. ఇంకో కొన్ని రోజులు మాత్రమే బలమైన ముహూర్తాలు ఉండడంతోటి రద్దీ ఫుల్ ఉంది. ఇక నిజామాబాద్లో ఉండే ఫంక్షన్ హాల్స్ అన్నీ కూడా అతిథులతో నిండిపోయినాయి. ఇక రోడ్డు నియర్లో ఉండే ఫంక్షన్ హాల్స్ అయితే ట్రాఫిక్ ఇక్కట్లో అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇక నేను ఇవాళ నిజామాబాద్లో జరుగుతున్న ఒక ఫంక్షన్ హాల్లో పెళ్ళికి వచ్చేసిన. సో ఒక్కసారి వీళ్ళతో కూడా మనం మాట్లాడదాం. మరి అతిథుల పిలుపులు అండ్ పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతున్నాయో కూడా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సో ఇవాళ పెళ్ళిళ్ళు మస్తున్నాయి. ఎన్ని కార్డులు వచ్చినాయి మీకు? 10 కార్డులు వచ్చినాయి. 10 కార్డులు. సో మరి ఎండలు కూడా అంతే విపరీతంగా ఉన్నాయి. సో ఇవాళ ఇంకా బలమైన ముహూర్తం. ఎన్ని పెళ్ళిళ్ళు అటెండ్ చేయగలుగుతున్నారు? ఎన్ని చేయలేదు, ఇది ఒక్కటే సొంత అక్క వాళ్ళ కూతురు కాబట్టి ఇక్కడే ఉన్నాం మార్నింగ్ నుండి. ఇన్ టైంలో పెళ్లి జరిగింది. అక్క వాళ్ళ కూతురు అంటున్నారు. సో దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉంటాం. అవును, అందుకోసమే వేరే పెళ్ళిళ్ళు అటెండ్ కాలేకపోయినాం. సో మరి ఇక్కడ ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు మీరు. సో పెళ్ళిళ్ళు ఎక్కువ ఉండేసరికి ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, కుక్స్ కి కావచ్చు చాలా ఇబ్బంది అయింది. అందుకోసమే ఇంత కంజెక్టెడ్ గా, ఇంత హడావిడిగా పెళ్లి ఫిక్స్ అయ్యి తొందరగా అన్ని పనులు అన్ని తొందరగా జరిగిపోయినాయి. దొరికిరా అసలు కుక్స్ కావచ్చు, ఫోటోగ్రాఫర్స్ చాలా కష్టమైంది కానీ అన్ని పర్ఫెక్ట్ అయినాయి. ఇట్లాంటి టైంలోనే వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మనకు పైసల ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. పైసల ఖర్చు కానీ దేవుడు ఉంటాడు కదా, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అన్ని బాగానే అయినాయి. ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ నిజామాబాద్ పెళ్లికి? నిర్మల్. సో మీకు ఎన్ని కార్డ్స్ వచ్చినాయి ఇవాళ మరి పెళ్ళికి? దాదాపు 10-11 వరకు వచ్చినాయి. మా సారు వేరే దగ్గరికి వెళ్ళిన చుట్టాల పెళ్ళికి, మా చిన్నప్పటి ఫ్రెండ్, నేను ఫ్రెండ్ పెళ్ళికి వచ్చిన. సో పెళ్లిలో ముహూర్తాలు బాగున్నాయి. ఎండలు కూడా బయట మస్తు దంచి కొడుతున్నాయి. బస్సులలో క్రౌడ్ కూడా చాలా ఉంది. నాకు 4-5 బస్సులు దాదాపు మిస్ అయినాయి. 6వ బస్సుకి వచ్చిన. ఇక్కడ కూడా ఏ స్టాప్లో కూడా బస్సు ఆగే పరిస్థితి లేదు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నది. చాలా ఎక్కడ చూసిన పెళ్ళిళ్ళు, మళ్ళీ ప్లస్ హాలిడేస్ కదా, నిన్నటికి లాస్ట్ కదా స్కూల్లో, బాగా హెవీ క్రౌడ్ ఉన్నది. చాలా ఇబ్బంది అయింది మేము వచ్చేటప్పుడు కూడా. అందుకని జల్దీ వెళ్ళిపోవాలనుకుంటున్నాము ఇక్కడ నుంచి, మళ్ళీ క్రౌడ్ ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఒకవైపు పెళ్ళిళ్ళు పొద్దున, నైట్ వచ్చేసరికి మళ్ళీ రిసెప్షన్స్. సో మన నైట్ రిసెప్షన్స్ అందుకునే పరిస్థితి ఉంటుందా? వేరే ఊరికి వెళ్తే మాత్రం అందుకోవడం కష్టమే, లోకల్లో మాత్రం ట్రై చేయొచ్చు. మనము ఇప్పుడు నేను నిర్మల్ నుంచి వచ్చినా కదా, మళ్ళీ వెళ్ళాలి అంటే వెళ్ళి రిసెప్షన్కి అందుకోవడం మీద చాలా అంటే చాలా కష్టం. బాగా రష్ ఉంటున్నారు. మన జర్నీ కూడా రిస్కే కాబట్టి కష్టమే కొద్దిగా. వేరే ఊరైతే కష్టం, లోకల్లోనైతే అటెండ్ కావచ్చు. ఎన్ని రోజులు ఎదురు చూసారు ఇదే ముహూర్తానికి పెళ్లి జరిపించాలని చెప్పి? యాక్చువల్గా ఈ ముహూర్తానికి అయితే ఎదురు చూడలేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అసలు చూపులు అనేది అనుకోలేదు. చూసిన తర్వాత మేబీ ఎంగేజ్మెంట్ అన్నట్టుగా అనుకున్నారు కానీ అమ్మాయి నచ్చింది అన్న నుండి పట్టుబడి మరి 20 డేస్లో పెళ్లి చేయించుకున్నారు. అసలు ఈ టైంకి ఇంత ఈ బిజీలో ఇంత హ్యాపీగా అవుతుందని అనుకోలేదు. బట్ దేవుడి వల్ల బాగానే అయింది. అర్చకుల్ని ముహూర్తాలు అడిగినప్పుడు ఏం చెప్పినారు? ఈ నెల దాటిపోతే మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత ఉన్నాయని? 3 months తర్వాత. 3 months ఇప్పుడు అంటే 28 లాస్ట్ అన్నారు. 3 months తర్వాత మళ్ళీ పెట్టచ్చు అన్నారు. యాక్చువల్గా అయితే మనకి బిజీ ఉన్నా బిజీ లేకున్నా ఒక పెళ్లి భోజనం అనేది రిమార్క్ రాకుండా ప్రతి ఒక్కరు చేయడానికే చూస్తారు. ఇక ఈ రోజు అయితే మాక్సిమం ఓకే. కుక్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు అందుబాటులో ఉంటున్నారు. చాలా డిమాండ్ ఉంది. అసలు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. అసలు మేము అనుకోలేదు. వరదల అంటే దేవుడి కృప అనుకోవాలి. అసలు మేము చెప్పామంటే నో అనకుండా వచ్చేస్తారు. ఈవెన్ వర్కర్ నుండి పంతులు వరకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇంకొకటి విషయం మెయిన్ ఏంటంటే ఈరోజు మా స్టాఫ్ లాస్ట్ వర్కింగ్ డే రిపోర్ట్ ఇష్యూ అయినా అందరు కలిసి రిపోర్ట్ ఇష్యూ చేసి ఇందాకే వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ నెలలో దాదాపు ఎన్ని పెళ్ళిళ్ళు ఇప్పటివరకు అటెండ్ చేసి వచ్చారు? నేను ఇదే ఫస్ట్ నా పాపది ఇది. సో ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఎట్లా చేశారమ్మా? చాలా కొద్ది టైంలోనే సెట్ అయింది పెళ్లి అంటున్నారు. మా మరిది గారు చాలా హెల్ప్ చేశారు. తనే 90% తనే చేశారు. మాకేం ఇబ్బంది కాలేదు. కానీ అరేంజ్ మ్యారేజ్ కూడా చాలా సులభంగా అయింది. మేము అనుకున్నంత ఇంత సులభంగా అవుతుందని ఆలోచించలేము, కానీ అయింది. సో అర్చకులని ముహూర్తాల గురించి అడిగినప్పుడు ఏం చెప్పిండ్రు?
ఏం లేదు, అంత బాగానే ఉందని చెప్పారు. ఈ నెల ముహూర్తాలు అవును అవును, ఈ నెల దాటిపోతే మళ్ళీ ఎప్పుడు ఉన్నాయని చెప్పారు. 3 నెలల వరకు లేవని చెప్పారు. 3 నెలల వరకు ముహూర్తాలు లేవని. పెళ్లి బాజాలకు మంచి ముహూర్తాలు ఉండుడే ఆలస్యం. అండ్ ఈ ముహూర్తాలు దాటిపోతే దాదాపు 100 రోజులు అంటే 3 నెలల తర్వాతనే మళ్ళీ మంచి ముహూర్తాలు ఉండబోతున్నాయి. అందుకనే వీలైనన్ని పెళ్లిళ్ళన్నీ కూడా ఈ నెలలోనే ఎక్కువ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 26 తర్వాత 28వ ముహూర్తం. ఇక ఇయాల ఉండే ముహూర్తం చాలా బలమైన ముహూర్తం, మంచి ముహూర్తం ఉండటంతోటి నిజామాబాద్లో ఉండే ఫంక్షన్ హాల్స్ అన్నీ ఫుల్ టు ఫుల్ బిజీ ఉన్నాయి. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, కుక్స్ కావచ్చు, అర్చకులు కావచ్చు, ఏకదమ్ బిజీ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉండే ఫంక్షన్ హౌస్ బుక్ చేసుకున్న తర్వాత ఉదయం ఒక పెళ్లి, సాయంత్రం ఒక పెళ్లి, మళ్ళీ నైట్ ఒక రిసెప్షన్, ఇట్లా హాల్స్ కూడా బుక్ అయిన పరిస్థితి. ఇంకొంతమందికి హాల్స్ కూడా దొరకకపోవడంతో గుళ్ళల్లో, గుడి ఆవరణల, సంఘాలలో కూడా పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఎక్కడ జరిగినా కానీ బలమైన ముహూర్తంలో 3 ముళ్ళు 7 అడుగులు కంప్లీట్ చేసుకోవాలని కొత్త జంటలు తహతహలాడడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మంచి ముహూర్తాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకనే ఈరోజు దాదాపు వేలలో పెళ్ళిళ్ళు నిజామాబాద్లో ఉన్నాయి. దీంతో అటు బస్ స్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో నిండిపోయే పరిస్థితి. సో ఇది నిజామాబాద్లో మంచి ముహూర్తాలలో పెళ్లిళ్ళ సందడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సంపత్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.